విజయవాడ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఒక బీసీ మహిళ. ఆమె మీద జరిగిన దాడికి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మహిళలకు భద్రత లేకుండా పోతుంది. 3 రోజులైనా కేసు తీసుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ రాకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి భజన చేసే ఛానళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మహిళలపై జరిగే దాడులకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని అన్నారు. అలాగే మా మహిళా విభాగము, మా మహిళా జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరూ రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడా తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్లి వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవరూ లేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు. ఈరోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ, తన భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు మనం ఆదర్శంగా తీసుకున్నాం. దేనికి ఆదర్శంగా తీసుకున్నాం? ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతులను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన భార్యని విద్యావంతురాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు 50% జనరల్ కార్పొరేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ, అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. ఈరోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా. మీరు అది గమనించాలి. ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది. అలా హోమ్ మినిస్టర్ మహిళలను పెట్టారు, మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్గా పెట్టడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని మీరు కూడా గమనించాలమ్మా. మీరు హోమ్ మినిస్టర్గా మహిళగా ఉన్నారు. మీరు మిగతా మహిళలందరికీ మీరు సపోర్ట్గా ఉండాలి, మీరు రక్షణ కల్పించాలి. మీరు ఒక మహిళ జిల్లా చైర్పర్సన్కి ఈరోజు ఇంత జరిగితే కనీసం మీరు ఏం జరిగింది ఏంటని ఒక సమీక్ష చేయడం కానీ, తప్పు జరిగితే ఎవరి వల్ల తప్పు జరిగినా మేము యాక్షన్ తీసుకుంటామని ఒక మాట మీరు మహిళా హోమ్ మినిస్టర్గా మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేదమ్మా. కానీ మీరు కేవలం ఎల్లో పార్టీకి మాత్రమే హోమ్ మినిస్టర్ అని ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన ఈ మహిళల మీద జరుగుతున్న దాడులకి మీకు తగిన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం.